హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. పరిచయం ఎప్పుడు చిన్నదే చిన్నికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అది ఇంకో కథ మొదలు. సూపర్. నేను డైలీ చేసే 10,000 స్టెప్స్ ఎక్కడ నడుస్తాను ఏంటి అనేది నా ఫ్రెండ్కి చూపించాలి అని నేను ఫీల్ అయ్యాను. సో పొద్దున్నే తనకు ఓపిక లేకపోయినా ఎంతో కొంత దూరం నడుద్దాము రా, నీకు అది చూపిస్తా ఇది చూపిస్తా చాలా ఉంటాయని చెప్పి తన్ని కూడా లేపేసి నాతో పాటు రెడీ చేయించేసి వాక్కి తీసుకెళ్ళిపోతున్నాను. మీ ఫ్రెండ్స్ అందరితో ఈ ఫ్రెండ్షిప్ డే చాలా బాగా చేసుకున్నారని, ఇలాంటి ఫ్రెండ్షిప్ డేస్ మీకు దగ్గరైన వాళ్ళందరితో ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటారని విష్ చేస్తున్నాను. అండ్ స్కూల్ ఫ్రెండ్స్ని, కాలేజ్ ఫ్రెండ్స్ని అందరినీ గుర్తు చేసుకొని హ్యాపీగా ఉండండి. ఆ మెమరీస్ అన్నీ చాలా చాలా బాగుంటాయి, అందరికీ ఖచ్చితంగా ఉండుంటాయి. సో యా, లైఫ్లో బెస్ట్ ఎవరైనా ఉన్నారంటే అది ఫ్రెండ్స్ అనే చెప్పొచ్చు. డైలీ కన్వర్జేషన్స్, డైలీ ఫోన్స్ లేదా మెసేజెస్, మన లైఫ్లో ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్లో వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళలో ఏదో ది బెస్ట్ పార్ట్ నచ్చి మనం ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసి ఉంటాము. ఏదో చిన్నది జరిగిందా లేదంటే చిన్న మిస్కమ్యూనికేషన్, నన్ను పట్టించుకోలేదని, ఇవన్నీ చాలా చాలా రేరెస్ట్ థింగ్స్ అనమాట. ఫైండింగ్ హ్యాపీ సోల్స్ ఇస్ ద బెస్ట్ థింగ్. అంటే హ్యాపీ సోల్ ఉంటే మాత్రం చిన్న చిన్న వాటికి డిస్టర్బెన్సెస్ అస్సలు క్రియేట్ చేసుకోకుండా. అండ్ డోంట్ మిస్ యువర్ లవ్డ్ వన్స్. యా, మీరే ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకోండి, అటు నుంచి రాకపోతే యూ స్టెప్, అంటే ఒక స్టెప్ మనం తగ్గి మనకు కావాల్సిన వాళ్ళు మన దగ్గర ఉంచుకోవటం ఇస్ ద బెస్ట్ పార్ట్. మేము వాక్కి వెళ్తున్నాము ఈరోజు అయితే మౌనికలా మేబీ 10,000 స్టెప్స్ ఐ కెనాట్ డూ బికాస్ నాకు అలవాట్లేదు. అండ్ కొంచెం టైర్డ్ అయి ఉన్నాం స్లీప్ ల్యాగ్ వల్ల. ఎంత పాసిబుల్ అయితే అంత తిరిగేసి వద్దాం పొద్దున్న చల్ల బ్రీజ్లో. అండ్ అనుకుంటున్నా 10 days ముందు నుంచి మార్నింగ్ వాక్ వెళ్దాం, ఒకరోజు అయినా వాక్ వెళ్దాం అంటూనే ఉంది. సో సమ్హౌ వీ ఆర్ ఏబుల్ టు మేక్ ఇట్ టుడే. చూద్దాం ఎన్ని స్టెప్స్ వేస్తాం చూద్దాం ఈరోజు. ఓకే, బాయ్. దట్స్ హౌ వ్లాగర్ షూట్స్ అనమాట. అను అసలు ఎలా షూట్ చేస్తుంది వీడియో అనేది మీకు చూపించాలని చెప్పి తన ఫోన్లోంచి నేను షూట్ చేసి మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. సారీ, ట్రిక్స్ అండ్ ట్రిప్స్, మళ్ళీ ట్రిప్స్ అంటాను. ట్రిక్స్ అండ్ టిప్స్ ఫ్రమ్ బెస్ట్ వ్లాగర్. గైస్, అసలు వ్లాగర్స్ అంతమంది సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయడానికి ఏం ట్రిక్స్ చేస్తారు అనేది నేను లైవ్గా మీకు చూపిస్తున్నాను. చాక్లెట్లు పంచిపండి, అప్పుడప్పుడు గిఫ్ట్స్ ఇస్తాం శాంటా క్లాస్ లాగా, అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చి పెయిడ్ ఫాలోవర్స్ని, ఇలాంటివి కాకుండా ఇవంతా ఫాల్స్. అదే, ఇలాంటివి ఏం కాకుండా మనం ఏంటో ప్రజెంట్ చేస్తా, నచ్చిన వాళ్ళు మనతో ఎప్పుడూ ఉంటారు. నేను అదొక్కటే బిలీవ్ చేస్తాను. ఇంకొక విషయం చెప్పాలని అనుకున్నాను, ఈ 2 daysలో చెప్పలేదు. మౌనిని ఎవరైనా ఫాలో చేసినా లేకపోతే కొత్తగా చూసిన వాళ్ళకు కొంతమందికి ఓవర్ ఎగ్జైటింగ్గా ఏంటి షీఈస్ పోర్ట్రేయింగ్ సమ్ విచ్ షీఈస్ నాట్ అన్నట్టు అనిపించవచ్చు. ఈవెన్ జనరల్గా చూసినప్పుడు షీఈస్ ఓవర్ ఎక్స్ప్రెసివ్ అని నాకు కూడా అనిపించేది. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ ట్రావెలింగ్ విత్ హర్ ఐ కేమ్ టు నో అంటే తన పర్సనాలిటీ ఇంతే. లైక్ ఏదన్నా చాలా ఎక్స్ప్రెసివ్గా చెప్తుంది. 2 daysలో అంటే వీడియో కాల్స్ అవి మాట్లాడుకున్నాం, బట్ నేను ఈ 2 daysలో డైరెక్ట్గా చూశాను కదా. షీఈస్ లైక్ ఒక చిన్న పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, షీఈస్ వెరీ ఎక్స్ప్రెసివ్ అనమాట. సాటర్డేనా ఫ్రైడే నైట్ ఆల్మోస్ట్ 2 వరకు మా ఇద్దరు హస్బెండ్స్ మేము కూర్చొని మాట్లాడుకో ఒక రూమ్లో పిల్లల్ని పడుకున్న పెట్టాక అసలు తను ఎక్స్ప్రెస్ చేసి ఒక్కొక్క దాన్ని ముగ్గురు నోరు వెళ్ళబెట్టి చూస్తా ఉన్నాను అనమాట. అంటే అక్కడ చిన్న ఇన్సిడెంట్ అయినా తన కళ్ళుతో, ఫేస్తో, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో షీఈస్ వెరీ ఎక్స్ప్రెసివ్ అండ్ చాలా ఎనర్జెటిక్గా అలానే ఉంటుంది. అదే ఓపిక లేకపోయినా అంతే. అది 2 days జర్నీలో డైరెక్ట్గా పక్క నుండి చూసి నాకు అదే అనిపించింది అనమాట. సో తన ఒరిజినాలిటీ, రియాలిటీ ఇంతే. అంటే తను ఏదన్నా మార్చి చేయడమో లేకపోతే వీడియోస్ కోసం చేయాలంటే తనకేమీ లక్షల్లో అలా వ్యూస్ ఏమీ లేవు. షీ హ్యాస్ టాలెంట్. సో మేబీ ఇన్స్టాలో గుడ్ నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు, అది ఓన్లీ బికాస్ ఆఫ్ హర్ టాలెంట్ అంతే. అంటే టైం ఇన్వెస్ట్ చేసి అవన్నీ ఆలోచించి చేస్తుంది కాబట్టి షీ డిజర్వ్స్ ఇట్ అని అనిపించింది. సో స్టిల్ ఎవరికైనా అలాంటి అపోహ ఉండి షీఈస్ ఓవర్ ఎక్స్ప్రెస్ అనుకుంటే యు ఆర్ 100% రాంగ్. పప్పులో కాలేజరు. like that. ఫ్రెండ్షిప్ డే రోజు సచ్ ఏ హంబుల్ వర్డ్స్ ఫ్రమ్ ఎ ఫ్రెండ్. అది దేవుడు మేడ్ అనమాట. ఈ రోజే నువ్వు చెప్పాలి అలా ఏం కాదు కానీ మళ్ళీ ఇంకా వెళ్ళిపోతాం కదా. నేను నిన్న చెప్దాం అనుకున్నాను, నిన్న హడావిడిలో అవ్వలేదు.
ఇక వాక్లో కొంచెం అలసిపోయాం కదా, ఇక్కడ కూర్చుందామని చెప్పి ఇద్దరం అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇద్దరం కలిపి వాక్ స్టార్ట్ చేసిన తర్వాత నా బ్రెయిన్ ఒకటి చెప్తుంది, తన బ్రెయిన్ ఇంకొకటి. తన బ్రెయిన్ తనకి ఇది నార్మల్ వాక్ అని చెప్తుంది, కానీ నా బ్రెయిన్ లో నేను ప్లాన్ చేసిన సర్ప్రైజ్ హిట్టా ఫట్టా అనేది నడుస్తుంది. నేను ప్లాన్ చేసిన సర్ప్రైజ్ ఏంటంటే కప్ కేక్ కట్ చేయించి ఒక గిఫ్ట్ ఇద్దాము అనుకున్నా. కానీ అనుకి మాత్రం అసలు ఇలాంటి ఒక సర్ప్రైజ్ ఉంటుందని ఒక్క సింగిల్ థాట్ కూడా రాలేదన్నమాట. అదే ఇంకా స్పెషల్ అవుతుందేమో అనిపించింది నాకు. బికాస్ కొన్ని మూమెంట్స్ మనం ప్లాన్ చేసుకున్నప్పుడు మనం చాలా ఎక్సైట్మెంట్ తోటి ప్లాన్ చేస్తాం కదా, సర్ప్రైజ్ మనం వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ ఫేస్ లో ఒక జెన్యూన్ స్మైల్, హ్యాపీనెస్ ఉంటుంది చూడండి, అది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. యాక్చువల్ గా నేనేమనుకుంటానంటే ఫ్రెండ్షిప్ లో పెద్ద పెద్ద సర్ప్రైజెస్ లేదంటే ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇవన్నీ అవసరం లేదండి. ఒక స్మాల్ గెస్చర్ సరిపోతుంది అనమాట, విచ్ సేస్ యూ మ్యాటర్ టు మీ మోస్ట్ అని స్పెషల్ గా ఫీల్ చేయడానికి. నేను ఇది ప్లాన్ చేసింది ఏదో పెద్ద అకేషన్ సెలబ్రేట్ చేద్దాం లేదంటే గ్రాండ్ గా ఏదైనా ప్రెజెంట్ చేద్దాం అని మాత్రం కాదు. దిస్ ఈజ్ మై లిటిల్ వే ఆఫ్ టెల్లింగ్ హెర్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ దట్ యు ఆర్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పాలి. చాలా బాగున్నాయి, థ్యాంక్ యూ. ఇది కనిపించడానికి చాలా తక్కువ డెప్త్ కనిపిస్తుంది కానీ చాలా డెప్త్ ఉంది. గైస్ చూడండి, మాతో పాటు చందమామ కూడా వచ్చింది. మనం చూసావా, మనం వెళ్ళేటప్పుడు ఉంది, ఇప్పుడు బాగా కనిపిస్తుంది. ఇది ఎక్కడ అందేస్తున్నాయి ఇక్కడ నుంచి చిన్న చిన్న పనులన్నీ చేస్తున్నాం అందువేలో. ఇటు ఎక్కచ్చు అనుకుంటా. ఇదిగో ఇది ప్లమ్స్, జస్ట్ ఊరికే పట్టుకొని దొంగని పట్టుకొని. గైస్ ఈ పిల్లకి చెర్రీ ప్లక్కింగ్ కూడా అయిపోయింది ఈ ఇయర్. మొక్కలు ఆ రెండు ఉన్నాయి చూడండి కదా, పళ్ళు, ఇలా నేచర్ అంటే చాలా ఇష్టం. పిచ్చి నాకేమో వాకింగ్ ఇష్టం. ఆ రెండు కలయిక ఎంత బాగుందన్నమాట. ఈ రోజులు వాకింగ్ వచ్చాను కానీ
ఎప్పుడు నేను ఇలా ఇదెక్కి అదెక్కి మరి ఈరోజు వాడు అడిగాడు పోసేద్దాం. మేము ఇక్కడ నడుచుకుంటూ వస్తున్నాం, చిన్న జడుపైన లేదు ఇట్లకి. దారిలో అలా ఉన్నాయి. అది పార్టీకి వెళ్తుంది రా, డిస్టర్బ్ చేస్తున్నావు వాటిని. పార్టీకి వెళ్తున్నా? అయ్యా సారీ, నేను అనుకోలేదు సార్. టేక్ యువర్ సీట్. ఓ నీ పార్టీ ఎలా ఉంటుందా పొడుగ్గా ఉందే? ఏ బోట్ వస్తుంది చూడండి, అదిగో. వావ్, థ్యాంక్ యూ బ్రో, ఐ లవ్ యూ. ఓకే, కోసమే లేచింది. ఇక్కడ చూడు ప్లమ్స్ చూడండి, ఆకుల కన్నా రెడ్గా అంత కనిపించట్లేదు కానీ చూడు గుత్తులుగా ఉన్నాయి. మో చాలా ఉన్నాయి. ఓకే, ఇటు సైడ్ అంత రారు కదా. యాక్చువల్లీ నేను రోజు వాక్ చేసేటప్పుడు అలా అటు సైడ్ నుంచి నడుస్తా, ఇన్ని కనిపించవు. ఈ రోజు ఈ గట్టు మీద నడుద్దాము అనేసరికి మొత్తం ఇవే అంతా ఇక్కడ వస్తున్నాము. ఇటు సైడ్ గుత్తులు గుత్తులు కింద ఉన్నాయి. మనం ఇలా పరిగెట్టుకొని వెళ్తే వాళ్ళ ఎగురుతాయేమో. పరిగెట్టెళ్ళు. అమ్మాయి పొడిస్తే ఏం అనవరా, మంచివి అవి. ఏ అను ఏమనొద్దు. వాక్ అని చెప్పి 6:30కి వచ్చాం ఇంట్లోంచి బయటకి. దగ్గర 8:30 అవుతుంది. 2 hours అయింది. ఖచ్చితంగా 10K అవుతాయి. నేను హార్డ్లీ 3K కూడా అవ్వదు నాకు అసలు ప్రాక్టీస్. వాక్ చేసేటప్పుడు ఏంటి మనం ఎక్కువ దూరం వెళ్ళకపోయినా కొంచెం వెళ్ళొచ్చేద్దాం, కొంచెం దూరం వెళ్ళొచ్చేద్దాం అంది. లాస్ట్ వరకు నడిచింది. ఎందుకంటే నాకు నిన్న చూసాక సిచ్యువేషన్ ఎలా ఉందో, నిన్న హెడేక్, నిద్ర లేకపోవడం. యాక్చువల్లీ ఇవన్నీ ఉంటాయి కదా, ఫ్రూట్స్ అని, బర్నీ, ర్యాబిట్స్, బాగా ఎంగేజింగ్ గా ఉంటది. ఇంకొకటి అంటే మనం మాట్లాడితే ఎంత దూరం నడుస్తున్నామో తెలీదు, అలా నడుచుకుని వెళ్ళిపోతాం. చాలా ఉంది. ఓకే, నాకు బేసిక్గా ఈ నేచర్తో ఈ కనెక్షన్ చాలా ఇష్టము. బట్ పిల్లలతో మార్నింగే నాకు బాక్స్లు ఇవన్నీ అలా వెళ్ళడం. సో తను ఇన్సిస్ట్ చేసింది ఖచ్చితంగా వన్ డే అని వెళ్దాం, అండ్ అది ఈరోజు ఇలా అయింది. రోజు నేను అటు అలా మళ్ళీ రిటర్న్ నేను ఎలా అయితే నడుచుకుని వచ్చానో అలానే వెళ్ళిపోయేదాన్ని. ఈరోజు తిను రోడ్ ఎక్స్ప్లోర్ చేయండి. వెళ్ళిన దారి కాకుండా ఇప్పుడు రిటర్న్లో అంతా కంప్లీట్ న్యూ వే వస్తున్నాం అనమాట. వెళ్దామని అన్నాను. రోడ్ చూసి ఇక్కడ కూడా ఎంత బాగుందో, కెమెరాలో చాలా బాగా కనపడుతుంది తెలుసా, చూడిగా అదంతా ఒక స్లాంట్ గా కవర్ చేసినట్టు. వా, చాలా బాగుంది. ఎంతైనా నేచర్ వాక్ ఎంతసేపు నడిచినా కొత్త పాత అలా అంటే విసుగ్గా అనిపించదు. ఎండ కూడా రాలేదు కదా. హలో, ఎండ కూడా ఇంకా రాలేదు కదా. చోటి 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 బాతే తర్వాత రాదు ఫ్రెండ్స్, అంతవరకే వచ్చు ఫ్రెండ్స్. ఈరోజు సండే కదా, సో అంత సైలెంట్గా ఉంది. అదే వీక్ డే అయితే ట్రామ్స్ వచ్చేస్తుంటాయి, కార్స్ వచ్చేస్తుంటాయి, బండ్లు బొబ్బా. గైస్, దొంగ గైస్ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ కోసం పువ్వులు కోసేటండి. ఒరే మొక్కరా, వచ్చి మౌని, మౌని రా మౌని. కొట్టడం ఫ్రెండ్షిప్ డే అను. అబ్బా, రిస్కీ ఫ్రెండ్షిప్ ఇది. అన్ని చూడండి అసలు మంద కూడా ఉండదు. చూడండి ఎంత ఉన్నాయో. అబ్బా, చాలా బాగుంది. రేసులు వేసుకొని అసలు పటాపట లాక్కొచ్చేది గుండె నాకు ఇలా. నాకు సంబంధం లేదు ఫ్రెండ్స్, పువ్వులు చూసి మౌని పువ్వు కావాలనండి. సరే, ఫ్రెండ్ అడిగితే పండు కోసాను, పువ్వు కోయలేనా, కోసేసాను. చాలా బాగుంది, క్యూటెస్ట్. మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఒక మంచి ప్లేస్. కానీ ఖచ్చితంగా ఫ్రెండ్స్ విజిట్ చేసినప్పుడు లేదంటే మీరు కలిసినప్పుడు ఎప్పుడైనా నాట్ ఓన్లీ లైక్ కేఫ్ విజిటింగ్, పిజ్జా హట్స్ అనే కాకుండా జస్ట్ వాక్ ఇన్ టు నేచర్,
మీ ఇంటి దగ్గర నడిచినా ఓకే, బట్ సమ్వేర్ మీ ఇద్దరే చాలా ప్లెజెంట్గా నో పర్టికులర్ ఫ్యాన్సీ రెస్టారెంట్స్ అట్లా కాకుండా చాలా మంది ఉన్నారు కానీ బట్ స్టిల్ అలా అంటే చిన్నప్పటి నుంచి అన్ని ఎవ్రీథింగ్ క్రష్ ఎక్సెట్రా అన్నీ కూడా మాట్లాడుకున్నాం చాలా షార్ట్ పీరియడ్లో. అంటే మా కాన్షియన్స్లో అవే ఉంటాయి, పిల్లలు ఇవి కొన్ని టాపిక్స్ ఉన్నా మోర్ అబౌట్ అసలు ఆ టాపిక్స్ లేకుండా ఒక్క కాల్ కూడా ఇప్పటి వరకు ఎండ్ అవ్వాల. పిల్లల గురించి మాట్లాడుకుంటాం, వీళ్ళు ఇలా చేశారని, దక్షిత్ ఇచ్చేసాడు, నిన్న పడిపోయాడు, ఇవన్నీ మాట్లాడుకుంటాం. యూట్యూబ్, ఇన్స్టా. నాకు రీసెంట్ టైమ్స్లో బాగా ఎక్స్పీరియన్స్ చేసింది అండ్ కొంతమంది ఫ్రెండ్స్ నుంచి కూడా తెలుసుకుంది ఏంటంటే మేబీ 30s బిలో ఉన్నప్పుడు మన మైండ్ ఇదంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ సెల్ఫ్ అనమాట. మస్ట్ అని నాకు అనిపిస్తుంది. మనకి ఫ్యామిలీ రిలేషన్స్ లో అత్త, పిన్ని, బాబాయ్ ఇలా ఎలా ఇంపార్టెంట్ అనుకుంటామో ఖచ్చితంగా ఏజ్తో సంబంధం లేకుండా వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూఆర్ 50, 40s, 60s డజంట్ మ్యాటర్, ఖచ్చితంగా ఒక ఫ్రెండ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ బాయ్స్కి ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ గర్ల్స్కి అయితే మస్ట్ అని నాకు అనిపించింది. జనరల్గా వాళ్ళు వర్క్లో ఉంటారు కాబట్టి ఐదర్ వర్క్ లేదా ఫ్యామిలీ అలాగా. మనం పిల్లలు వన్స్ బయటకు వెళ్ళి స్టార్ట్ చేశాక
ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్ అని. అది మళ్ళీ ఎందుకంటే చాలా మందిని చూసా, ఈవెన్ రిలేషన్షిప్స్లో కూడా, అది ఏ రిలేషన్ అయినా, మన ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా, ఎన్నో 10-15 సంవత్సరాలు కలిసి ఉంటారు. ఒక చిన్న రోజు వచ్చిన ఒక చిన్న స్పార్క్ వల్ల ఎవ్రీథింగ్ ఇట్లా ఫేడ్ అయిపోయింది ఒకేసారి. అంతే. అది మరీ భరించలేనా మీరు కూర్చొని మాట్లాడుకున్న సాల్వ్ Sort out అవ్వకపోతే ఓకే, బట్ వెరీ వెరీ బ్యూటిఫుల్. Yeah. మీకు ఎట్లా అనిపించిందో తెలియదు కానీ నా ఛానల్ని నేను రిఫ్రెష్ ఒక్కసారి నా ఛానల్లో ఏముంది అని చూసుకునేటప్పుడు ఐ వుడ్ సే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ షో. థ్యాంక్ యూ. నేను ఎప్పటికీ ఐ కెన్ ఫీల్ దిస్ అనమాట. అంటే ఎవ్రీ వీడియోస్ చూస్తున్నప్పుడు మీకేమనిపించి చూస్తారో నాకు తెలియదు కానీ మా వీడియోస్ మేము చూసినప్పుడు ఒక్కసారి ఆ మెమరీస్కి వెళ్ళిపోతాం అనమాట. అవును ఆ రోజు ఇలా జరిగింది అని. మా వీడియోస్ చూసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇప్పటికి మేము ఇంకా ఫ్రెండ్స్తో కూడా సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకున్నాం ఫ్రెండ్షిప్ డే. ఎందుకంటే వాళ్ళకు కూడా ఐ మీన్ ఫ్రెండ్షిప్ క్రియేట్ చేసేసాం. కలవాలన్నది మా ఇద్దరు ప్లాన్, కానీ వాంట్ టు మేక్ ఏ గుడ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. అండ్ వాళ్ళిద్దరు కూడా అనుకోకుండా అలా ఇద్దరు 2 ఇంట్రోవర్ట్ పర్సన్స్ ఇంత తొందరగా కలుస్తారని తొందరగా బాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఎస్పెషల్ సో సెలబ్రేషన్స్ అంతా వాళ్ళతో జరుగుతుంది. తర్వాత అప్కమింగ్ చూపిస్తాం అది కూడా. స్టే ట్యూన్డ్. ఓకే, సీ యు ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై. 500 తక్కువ 10K స్టెప్స్ కంప్లీట్ చేసాం ఈరోజు. అసలు కొంచెం దూరం కొంచెం అని స్టార్ట్ అయ్యింది. దగ్గర ఎక్స్ట్రెచ్లో 500 తక్కువ.